పేరు మార్చుకోవడం, మతం మార్చుకోవడం ఇవన్నీ ప్రాథమిక హక్కులు. కానీ వ్యాపారం చేసేవారు ప్రజలు చెల్లించే సొమ్ము మీద, ప్రభుత్వాలు కల్పించే ప్రోత్సాహకాల మీద ఆధారపడేవారు అబద్ధాలు చెప్పొచ్చా? అది కూడా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ సంస్థలకు కానీ నిజాలు దాచిపెట్టొచ్చా? దాచిపెడితే ఖచ్చితంగా అందులో ఏదో మతలబు ఉందనే కదా అర్థం. ఇలాంటిదే ఓ ఘటన గుజరాత్లో జరిగింది. అక్కడ నడుస్తున్న పలు ప్రముఖ హోటళ్లు హిందూ దేవీ దేవతల పేర్లు పెట్టుకుని నడుస్తున్నాయి. ప్రధానంగా వచ్చే హిందూ టూరిస్టులను ఆకర్షిస్తూ ఉన్నాయి. కానీ వాటి యాజమాన్యాలు ముస్లింలు. ఈ విషయం బయటపడటంతో అక్కడి రోడ్డు రవాణా సంస్థ అక్కడ హాల్టింగ్స్ను నిలిపేసింది. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా కృష్ణుడి నేలగా చెప్పుకునే ద్వారకలో అనేక ఇస్లామిక్ కట్టడాలు అక్రమంగా వెలిశాయి. వాటి పనిపడుతోంది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో హోటళ్ల నిర్వాహకం కూడా తాజాగా బయటపడింది. హిందూ దేవతల పేర్లు ముస్లిం ఓనర్లు. గుజరాత్లో నడుస్తున్న చాప కింద దందా. ఆలస్యంగా గుర్తించి రద్దు చేసిన జీఎస్ఆర్టీసీ. ప్రతి వ్యాపార సంస్థకు కొన్ని బిజినెస్ సీక్రెట్స్ ఉంటాయంటారు. వాటిని ఏ వ్యాపారవేత్త కూడా రివీల్ చెయ్యడు. కాని సీక్రెట్ గా బిజినెస్ చేసేవారిని ఏమనాలి? అచ్చ తెలుగులో చెప్పాలంటే వారు దొంగలతో సమానమే. అయితే దొంగలు దర్జాగా దొంగతనం చేస్తారు, లేదా దొంగతనంగా దొంగతనం చేస్తారు. కాని పైకి దొరల్లాగా కనిపిస్తూ దొంగతనం చేసేవారితోనే ఈ సమస్య. ఇలాంటి వారితోనే ప్రమాదం ఎక్కువంటారు. గుజరాత్లో కొన్నేళ్లుగా దొంగతనంగా నడుస్తున్న హోటల్ వ్యాపారాల విషయం బయటపడింది. గుజరాత్లోని పలు పుణ్యక్షేత్రాలు, ఇతర టూరిజం స్పాట్స్ ను సందర్శించుకునేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. లాంగ్ జర్నీలు జరిగే రూట్లలో మధ్యలో కాసింత విశ్రాంతి కోసం కనీస వసతులతో కూడిన మంచి హోటళ్ల దగ్గర బస్సులు ఆపుతూ ఉంటారు. గుజరాత్ ఆర్టీసీ అలాంటి హోటళ్లతో ఇప్పటికే కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇంతవరకు బానే ఉంది. కానీ కొంతకాలంగా ఆ హోటళ్లలో కనిపిస్తున్న తతంగం, అక్కడి మేనేజ్మెంట్ అనుచిత అనుమానాస్పద వ్యవహారాలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అక్కడేం జరుగుతుందనే విషయంలో గుజరాత్ ప్రభుత్వం నిఘా పెట్టింది. దీంతో అసలు విషయం బయటపడింది. గుజరాత్ ప్రభుత్వం ఎంక్వైరీలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. రాష్ట్ర రవాణా కార్పొరేషన్ టెండర్లు పిలిచినప్పుడు ఆ టెండర్లలోని పాల్గొనే పలువురు హోటల్ కాంట్రాక్టులు దక్కించుకున్న వారితో జీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ హోటళ్లు అలా నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు బయటపడిందేంటంటే ఆ హోటళ్లు నడిపిస్తున్న వారు ముస్లిం మేనేజ్మెంట్స్, ముస్లిం ఓనర్లు అని. ఇది కూడా ఇబ్బందికరమైనదేం కాదు. కానీ అసలు లోగుట్టు ఏంటంటే బిట్లు దక్కించుకుని హోటళ్లు నడిపిస్తున్న వారంతా హిందువుల ముసుగు వేసుకుని హోటళ్ల పేర్లు కూడా హిందూ దేవీ దేవతల పేర్లతో పెట్టుకుని చాటుగా యంత్రాంగం నడిపిస్తున్నదంతా ముస్లింలే. అక్కడ పనిచేసేవారు, సర్వే చేసేవారు వంట మనుషులు, ఇలా అంతా ముస్లింలే. ఈ కారణం వల్లనే పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు వచ్చే హిందూ భక్తులతో వారి వ్యవహార శైలి భిన్నంగా ఉండేది. ఇది ఆ నోటా ఈ నోటా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోసపూరితంగా హిందూ దేవీ దేవతల పేర్లు పెట్టుకుని అక్కడి ఆహారాన్ని మాటల్లో చెప్పలేని విధంగా కలుషితం చేస్తున్నారని అనేక మంది తమకు అందుబాటులో ఉన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో జీఎస్ఆర్టీసీ మేల్కొని దీనిపై సీక్రెట్గా అధ్యయనం చేసింది. దీంతో అసలు లోగుట్టు బయటపడింది. వడోదర, రాజ్కోట్, గోద్రా, మెహసానా, భూజ్, భరూచ్, అహ్మదాబాద్, నదియాడ్, పాలన్పూర్ వంటి డివిజన్లలో 27 హోటళ్లతో జీఎస్ఆర్టీసీ కాంట్రాక్టును రద్దు చేసుకుంది. హోటల్ శివశక్తి, హోటల్ తులసి, హోటల్ మారుతి, హోటల్ బృందావన్, హోటల్ సర్వోదయ, హోటల్ శ్రీజీ, హోటల్ సహయోగ్, హోటల్ గెలాక్సీ, హోటల్ రోనక్, హోటల్ సర్వేదయ, హోటల్ సతీమాత ఇలాంటి అనేక హోటళ్లతో అక్కడి ఆర్టీసీ తన కాంట్రాక్టును రద్దు చేసుకుంది. హోటళ్ల పేర్లు హిందువులకు సంబంధించినవి మాత్రమే కాదు, హిందువుల పేర్ల మీదనే కాంట్రాక్టును కుదుర్చుకున్నారు. కానీ ఓనర్లు, వాటిని నడిపించే మేనేజర్లు మాత్రం అంతా ముస్లింలేనని జీఎస్ఆర్టీసీ నిర్ధారించింది. వారు ఇలా గుర్తించిన 27 హోటళ్లతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇక ముందు ఆర్టీసీ బస్సులు అక్కడ ఆపరు. అయితే ఈ చర్య ఇక్కడితో ఆగిపోతుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే రహస్యం బయటపడిన దరిమిలా ఆ భూములు ఎవరివి? ఇప్పుడు అక్కడ ఉన్నవారే ఓనర్లా? అక్కడ ఇంకా ఏమైనా మతపరమైన కట్టడాలకు ప్లానింగ్ జరుగుతోందా? ఈ కుట్రకు పాల్పడింది ఎవరు? విదేశీ శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణాల్లో కూడా విచారణ జరగడం తథ్యమంటున్నారు. ఇక ఇదే గుజరాత్లో అత్యంత కీలకమైన హిందువులకు అతి పవిత్రమైన ద్వారక కూడా ఉంది. ఇది శ్రీకృష్ణుడు నడియాడిన నేలగా
దేశమంతటి నుంచి పర్యాటకులు ప్రతిరోజు వస్తుంటారు. అలాంటి ద్వారకాలో సముద్రం ఒడ్డున అక్రమంగా ఇస్లామిక్ కట్టడాలు వెలిశాయి. మసీదులు, మదరాసాలు ముందుగా నిర్మించుకుని వాటి చుట్టూ అత్యంత తెలివిగా ప్రైవేట్ గృహాలు, దుకాణాలు నిర్మించుకున్నారు. అలాంటి వాటిని గుర్తించిన గుజరాత్ ప్రభుత్వం వాటి మీదకు బుల్డోజర్లు నడిపించి కూల్చివేయడం జరిగింది. నిజానికి కృష్ణుడు ఏలిన ద్వారకాలో గత కొంతకాలంగా అక్రమ ఇస్లామిక్ కార్యకలాపాలు జోరుగా జరుగుతున్నాయి. ఆ కార్యకలాపాలను గుర్తించి చెక్ పెట్టేందుకు గుర్తించిన ప్రభుత్వాధికారులపై అక్కడి ప్రజలు తిరగబడ్డారు. ఈ క్రమంలో అక్కడి భూములు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు ఇటీవలే బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇచ్చి ద్వారకాను చదును చేసేశారు. అయితే ఇలాంటి కుట్రలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అనేక ఉదాంతాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఇలాంటి ఘటనల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాలను ఇస్లామిక్ ఉగ్ర ముఠాలు టార్గెట్ చేశాయంటున్నారు. అందుకు ఉదాహరణగా దాదాపు 10 రోజుల క్రితం యూపీలోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న భవనం కూలిపోవడమేనని తేలిపోయింది. కన్నౌజ్ రైల్వే ఆఫీస్ బిల్డింగ్ పైన స్లాబ్ వేసిన రాత్రిపూటనే కూలిపోయింది. ఆ శిథిరాల్లో 23 మంది చిక్కుకున్నారు. వారంతా చనిపోయి ఉంటారని తొలుత భావించారు. కానీ సహాయ సిబ్బంది సేవలు తక్షణమే అందడంతో ప్రాణహాని తప్పింది. వారిలో 5-6 సీరియస్ గా ఉన్న ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ వెంటనే ఈ ఘటనను రాజకీయంగా వాడుకునే కుట్రలు మొదలయ్యాయి. కాంట్రాక్టర్ నాసీరకం సరుకు వాడాడని, అవినీతి అక్రమాలు జరగడం వల్లే నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిందని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కానీ నిజం కాస్త ఆలస్యంగా బయటపడింది. అక్కడ బిగించిన సీసీటీవీల నుంచి సేకరించిన ఫుటేజ్ చెక్ చేసి చూస్తే షాకింగ్ నిజం బయటపడింది. కన్నౌజ్ రైల్ ఆఫీస్ కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందే ఎవరో ఒక దుండగుడు వచ్చి సెంటరింగ్ కోసం పెట్టిన పిల్లలను తీసేసి పక్కకు జరగడం స్పష్టంగా రికార్డైంది. ఇలాంటి కుట్రలు బీజేపీ పాలిత రాష్ట్రాలను అటు కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికేనని ఈ అంశాల ఆధారంగా బీజేపీ నేతలు రివర్స్ అటాకింగ్ చేస్తున్నారు. దేశాన్ని డ్యామేజ్ చేసేందుకు ఎంతకైనా తెగించే సంఘ విద్రోహ శక్తులు అమాయకుల ప్రాణాలు తీయడానికైనా వెనుకాడటం లేదన్న విమర్శలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మరి ఇలాంటి చర్యలను మిగతా ప్రభుత్వాలు కూడా అడ్డుకునేందుకు ముందుకొస్తాయా, లేక చూసి చూడనట్టు వదిలేసి అలాంటి వారికి మరింత స్వేచ్ఛనిస్తారా అంటున్నారు సామాన్య ప్రజలు.